నమస్కారం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పెద్ద మార్పులను లోతుగా పరిశీలిద్దాం. మన చేతిలో ఉన్న సమాచారం చూస్తుంటే ఒకచోట ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, మరోచోట ఏకంగా దశాబ్దాల రాజకీయ సమీకరణాలు తారుమారవుతున్నాయి. నిజమే. ఇంకో చోట టెక్నాలజీ మన ఆలోచనలను, భాషను కూడా మార్చేస్తోంది. వీటన్నిటి మధ్య ఉన్న సంబంధమేమిటి? ఈ అస్థిరత మన భవిష్యత్తు గురించి ఏం చెబుతోంది? ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. మీరు చెప్పింది నిజం. ఇది కేవలం వేర్వేరు దేశాల్లో జరుగుతున్న సంఘటనల సమాహారం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పెద్ద మార్పుకు సంకేతం. ఈరోజు మన చర్చలో ప్రజా ఉద్యమాల వల్ల ప్రభుత్వాలు ఎలా పతనమయ్యాయో చూస్తాం. అంతర్జాతీయ దౌత్యం ద్వారా యుద్ధాలను ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో కూడా విశ్లేషిస్తాం. అయితే ప్రారంభిద్దాం. మొదటగా ప్రజాగ్రహం రాజకీయాలను ఎలా శాసించగలదో చూపిన ఒక సంచలన సంఘటనతో మొదలుపెడదాం. మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించారు. ఒకప్పుడు దేశాన్ని ఏలిన వ్యక్తికి ఇంత తీవ్రమైన శిక్ష పడటం వెనుక కారణాలేంటి? ఇది చాలా సంక్లిష్టమైన విషయం. దీని మూలాలు 2024 జూలై ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమంలో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య పోరాట వీరుల పిల్లలకు కోటా విధానాన్ని వ్యతిరేకిస్తూ మొదలైంది నిరసన. ఓహో! కాని అనూహ్యంగా దేశవ్యాప్త తిరుగుబాటుగా మారింది. ఒక్క నిమిషం. కేవలం ఒక కోటా విధానంపై మొదలైన నిరసన ఒక ప్రభుత్వాన్నే కూల్చేంత శక్తివంతంగా ఎలా మారింది? అంటే లోలోపల ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పటికే రగులుతూ ఉందంటారా? ఖచ్చితంగా. ఆ కోటా విధానం ఒక నిప్పురవ్వ మాత్రమే. షేక్ హసీనా ప్రభుత్వంపై చాలా కాలంగా అవినీతి ఆరోపణలు, నిరంకుశ పాలన అనే విమర్శలు ఉన్నాయి. ప్రజల్లో అసంతృప్తి బాగా పేరుకుపోయింది. అర్థమైంది. విద్యార్థుల ఉద్యమం ఆ అసంతృప్తికి ఒక రూపమిచ్చిందనమాట. ఆ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలో హింస చెలరేగి దాదాపు 1400 మంది చనిపోయారని ఆరోపణలొచ్చాయి. 1400 మందా? అవును. దీంతో పరిస్థితి చేదాటిపోయింది. షేక్ హసీనా 2024 ఆగస్టు 5న దేశం విడిచి పారిపోవాల్సొచ్చింది. ఆ తర్వాతొచ్చిన తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై విచారణ జరిపిందన్నమాట. ఈ తీర్పిచ్చింది బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కాదనుకుంటా, అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ అంటున్నారు. అంటే ఏమిటది? మంచి ప్రశ్న. ఇది బంగ్లాదేశ్ సాధారణ న్యాయ వ్యవస్థ కాదు. ముఖ్యంగా యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలను విచారించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ. ఓకే. 2025 నవంబర్ 17న ఈ ఐసీటీఏ షేక్ హసీనాను మానవ మరణాలకు కారకురాలిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఒక ప్రజా ఉద్యమం ఒక పాలకురాలి భవిష్యత్తును ఎలా మార్చేసిందో చెప్పడానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. ఇది చూస్తుంటే ప్రజలు ప్రస్తుత వ్యవస్థలపై విసుగెత్తి చాలా తీవ్రమైన మార్పును కోరుకుంటున్నారనిపిస్తోంది. ఇలాంటి మార్పు ఇంకెక్కడైనా చూసామా? చూశాం. దక్షిణ అమెరికాలోని చిలీలో సరిగ్గా ఇలాంటిదే జరిగింది. కానీ దానికి రూపం వేరు. అక్కడ దాదాపు 35 ఏళ్లుగా వామపక్ష లేదా మధ్యవాద పార్టీలే పాలిస్తున్నాయి. 35 ఏళ్లుగానా? అవును. కాని డిసెంబర్ 14న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆశ్చర్యకరమైన తీర్పు ఇచ్చారు. అతిమితవాద నాయకుడు హోసే ఆంటోనియో కాస్ట్ స్పష్టమైన మెజారిటీతో గెలిచారు. అంటే రాజకీయ పవనాలు పూర్తిగా వ్యతిరేక దిశలో వీచాయన్నమాట. వామపక్షం నుంచి ఒక్కసారిగా అతి మితవాదం వైపు. దీనికి కారణమేమై ఉంటుంది? బంగ్లాదేశ్లో లాగే ఇక్కడ కూడా ప్రస్తుత పాలనపై అసంతృప్తే. ఆర్థిక సమస్యలు, పెరుగుతున్న నేరాలు, వలసల సంక్షోభం వంటి వాటితో ప్రజలు విసిగిపోయారు. కాస్ట్ చట్టం మరియు సువ్యవస్థ అనే నినాదంతో ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే ఇది కేవలం చిలీకి పరిమితం కాదనుకుంటా? అస్సలు కాదు. ఐరోపాలోని బల్గేరియాలో కూడా అవినీతి, ఆర్థిక సంక్షోభంపై ప్రజలు రోడ్లు మీదకు వచ్చారు. లక్షలాది మంది నిరసనలు తెలపడంతో ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టకముందే డిసెంబర్ 11న అక్కడి సంకీర్ణ ప్రభుత్వం రాజీనామా చేసింది. అంటే బంగ్లాదేశ్, చిలీ, బల్గేరియా ఈ మూడింటిలోనూ కామన్ ఫ్యాక్టర్ ప్రజాగ్రహమే. అయితే ఆఫ్రికాలో ఈ మార్పులు తిరుగుబాట్ల రూపంలో కనిపిస్తున్నట్లున్నాయి. అవును. అక్కడ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. గినీ బిసావులో నవంబర్ 26న సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. ఓ! ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ మార్పులను సహించబోమని చెప్తూ ఆఫ్రికన్ యూనియన్ అంటే ఏయు ఆ దేశాన్ని తమ కూటమి నుండి సస్పెండ్ చేసింది. పశ్చిమాఫ్రికా దేశాల సంఘం ఎకోవాస్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. మరి
పక్క దేశాల్లో పరిస్థితి? పక్కనే ఉన్న బెనిన్లో డిసెంబర్ 7న జరిగిన ఇలాంటి తిరుగుబాటు ప్రయత్నాన్ని అక్కడి సైన్యం భగ్నం చేసింది. అంటే ఒకవైపు ప్రజాస్వామ్యబద్ధంగా, మరోవైపు సైనిక చర్యల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత నెలకొని ఉంది. ఈ రాజకీయ అస్థిరత, ఘర్షణల మధ్య శాంతి కోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముగింపు పలకడానికి ఒక ప్రణాళిక ముందుకొచ్చింది. అవును, 2023 అక్టోబర్లో మొదలైన ఈ భయంకరమైన యుద్ధంలో 67,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 67,000 మందా? అవును. ఈ హింసకు ముగింపు పలకడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఒక శాంతి ప్రణాళికను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి ఆమోదించింది. ఇజ్రాయెల్, హమాస్ కూడా 2025 అక్టోబర్ 10న ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఇది మంచి పరిణామమే. కానీ భద్రతా మండలిలో రష్యా, చైనా ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. వాళ్ళు ఈ ప్రణాళికను వ్యతిరేకించలేదు, అలాగని సమర్థించలేదు. దీనర్థమేమిటి? వాళ్ళు పరోక్షంగా ఒప్పుకున్నట్లా, లేక ఇది తమకు సంబంధం లేని విషయమని వదిలేశారా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. రష్యా, చైనాలు వీటో అధికారాన్ని వాడితే ఈ తీర్మానం వీగిపోయేది. కాని వాళ్ళలా చెయ్యలేదు. కరెక్ట్. అంటే వాళ్ళు ఈ శాంతి ప్రక్రియకు అడ్డుపడదలుచుకోలేని ఓ సంకేతం. అదే సమయంలో ఇది పూర్తిగా అమెరికా చొరవతో జరుగుతున్న ఒప్పందం కాబట్టి దానికి పూర్తి మద్దతిచ్చి అమెరికాకు క్రెడిట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. దీన్నే వ్యూహాత్మక తటస్థత అంటారు. ఖచ్చితంగా. ఏదేమైనా బోర్డ్ ఆఫ్ పీస్ అనే సంస్థ ద్వారా గాజా పునర్నిర్మాణం చేపట్టాలనే ఈ ప్రణాళిక ఒక ఆశారేఖ. గాజాలో శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లున్నాయి. ఇక్కడ కూడా ట్రంప్ ఒక ప్రణాళిక ఇచ్చారు కదా? అవును. కానీ ఆయన ప్రణాళిక చాలా వివాదాస్పదంగా ఉంది. ఉక్రెయిన్ మరికొంత భూభాగాన్ని రష్యాకు వదిలేయాలని, నాటోలో చేరే ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. ఇది ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉంది కదా? అవును. అందుకే ఐరోపా దేశాలు దీన్ని వ్యతిరేకించాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కలిసి ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేశాయి. మరి రెండు ప్రణాళికల మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటి? చాలా తేడా ఉంది. ట్రంప్ ప్రణాళిక ఒక రకంగా ఒక ఒప్పందానికి వద్దాం, యుద్ధం ఆపుదాం అనే ధోరణిలో ఉంది. కానీ యూరోపియన్ యూనియన్ ప్రణాళిక ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి, రష్యా దురాక్రమణకు తగిన మూల్యం చెల్లించాలి అనే సూత్రంపై ఆధారపడి ఉంది. అంటే ఈయూ చాలా స్పష్టంగా ఉందన్నమాట. అవును. నాటోలో చేరాలా వద్దా అనేది ఉక్రెయిన్ ఇష్టమని, దాని సైన్యాన్ని తగ్గించాల్సిన అవసరం లేదని ఈయూ స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ యుద్ధం వల్ల అన్యాయంగా రష్యాకు తరలించబడిన వేలాది మంది ఉక్రెయిన్ చిన్నారులను వెంటనే వెనక్కి పంపాలని యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా ఆమోదం పొందింది. సరే, ఈ రాజకీయ గందరగోళం నుంచి కాస్త పక్కకొచ్చి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వర్ణించడానికి మనం వాడే భాష కూడా మారుతోంది. 2025 సంవత్సరపు పదాలుగా కొన్ని ఆసక్తికరమైన ఎంపికలు జరిగాయి. అవును. ప్రపంచంలో వస్తున్న మార్పులకు భాష అద్దం పడుతోంది. కేంబ్రిడ్జ్ నిఘంటువు పారాసోషల్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఎంచుకుంది. పారాసోషల్ వినడానికి కొత్తగా ఉంది. దాని అర్థమేమిటి? మనకు వ్యక్తిగతంగా అస్సలు పరిచయం లేని ఒక సెలబ్రిటీతో, ఒక యూట్యూబర్తో లేదా ఒక సినిమా పాత్రతో మనం ఒక స్నేహబంధాన్ని లేదా ఆత్మీయతను పెంచుకోవటం. ఓహో. సోషల్ మీడియా వల్ల ఈ భావన విపరీతంగా పెరిగిపోయింది. మనం వాళ్లను రోజూ చూస్తాం, వాళ్ల జీవితం గురించి తెలుసుకుంటాం, కాని వాళ్లకు మనమెవరో కూడా తెలియదు. ఈ ఏకపక్ష సంబంధాన్నే పారాసోషల్ అంటారన్నమాట. కరెక్ట్. భలే ఆసక్తికరంగా ఉంది. మరియు వెబ్స్టర్ నిఘంటువు ఎంపిక కూడా ఇలాంటిదేనా? వాళ్ల ఎంపిక టెక్నాలజీకి సంబంధించిన చీకటి కోణాన్ని చూపిస్తుంది. వాళ్లు స్లాప్ అనే పదాన్ని ఏటీ మాటగా గుర్తించారు. స్లాప్? అవును. SLOP స్లాప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI సహాయంతో సృష్టించబడిన నాసిరకమైన, పనికిరాని, తప్పులతో నిండిన సమాచారాన్ని, చిత్రాలను, కంటెంట్ను వర్ణించడానికి ఈ పదాన్ని వాడుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఆశ్చర్యమేమిటంటే 1700లలో దీన్ని మెత్తటి బురద అనే అర్థంలో వాడేవారట. అంటే ఇప్పుడు AI సృష్టించే పనికిరాని ఆర్టికల్స్, ఇంటర్నెట్లో కనిపించే చెత్త సమాచారాన్ని స్లాప్ అంటున్నారన్నమాట. ఇది నేరుగా టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎంపికకు దారితీస్తుంది. ఖచ్చితంగా. ఒకవైపు AI సృష్టించే చెత్తను స్లాప్ అంటుంటే, మరోవైపు అదే AIని సృష్టించిన వారిని టైమ్ మ్యాగజైన్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ AI పేరుతో 2025 పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది.
అంటే ఒకే టెక్నాలజీకి రెండు భిన్నమైన ముఖాలు. అవును. డిసెంబర్ 11న వచ్చిన ఈ ప్రకటనలో 2025ను ఏఐ ఏడాదిగా అభివర్ణించారు. ఏఐ మన జీవితాలను మారుస్తోందని, ఆశ్చర్యపరుస్తోందని, అదే సమయంలో ఆందోళన కూడా కలిగిస్తోందని టైం పేర్కొంది. ఈ చర్చంతా భవిష్యత్తు వైపు చూసేలా చేస్తోంది. ఐక్యరాజ్యసమితి కూడా 2026 సంవత్సరం కోసం కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేసింది కదా. అవి భవిష్యత్తుకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నాయి? అవును. యుఎన్ 2 కీలకమైన అంశాలని ఎంచుకుంది. 2026ను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచ ఆహార భద్రతలో మహిళల పాత్ర చాలా పెద్దది. వాళ్లు రైతులుగా, కూలీలుగా, విత్తనాలను సంరక్షించేవారిగా ఇలా ఎన్నో పనులు చేస్తారు. వారి శ్రమను గుర్తించి వారిని బలోపేతం చెయ్యాలనేది దీని ఉద్దేశం. ఇది నిజంగా గొప్ప విషయం. రెండో అంశమేమిటి? దీనితో పాటే గడ్డి భూములు, సంచార పశుకాపరుల సంవత్సరంగా కూడా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఈ రెండు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి కదా. అవును. పర్యావరణ పరిరక్షణ, స్థానిక సమాజాల జీవనోపాధి, ఆహార భద్రత ఈ మూడింటినీ కలిపి చూడాలనే ఒక ముఖ్యమైన సందేశాన్ని ఐక్యరాజ్యసమితి ఇస్తోంది. ఈరోజు మనం చాలా విషయాలు చర్చించాం. బంగ్లాదేశ్ నుండి చిలీ వరకు రాజకీయ మార్పులు, గాజా నుండి ఉక్రెయిన్ వరకు శాంతి ప్రయత్నాలు, పారాసోషల్ నుండి స్లాప్ వరకు మారుతున్న భాష. వీటన్నిటినీ చూస్తే మనం ఒక పెద్ద పరివర్తన కాలంలో ఉన్నామని స్పష్టమవుతోంది. నిజమే. ఈ చర్చను ముగించే ముందు మనం విన్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. షేక్ హసీనాకు మరణశిక్ష, చిలీలో రాజకీయ మార్పు, బల్గేరియాలో ప్రభుత్వం పతనం ఇవన్నీ ప్రజలు మార్పుని ఎంత బలంగా కోరుకుంటున్నారో చూపిస్తున్నాయి. గాజా, ఉక్రెయిన్ శాంతి ప్రణాళికలు ప్రపంచ దేశాల మధ్య ఉన్న క్లిష్టమైన దౌత్య సంబంధాలను తెలియజేస్తున్నాయి. అలాగే ఏఐ సృష్టికర్తలను పర్సన్ ఆఫ్ ది ఇయర్గా గుర్తించడం, అదే సమయంలో ఏఐ సృష్టించిన చెత్తను స్లాప్ అని పిలవడం, టెక్నాలజీ మనకు ఒకేసారి వరం, శాపం రెండూ ఎలా కాగలదో చెబుతోంది. అవును. ఈరోజు మనం విశ్లేషించిన సమాచారం విన్న తర్వాత శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. అదేమిటి? కృత్రిమ మేధ అంటే ఏఐ సృష్టికర్తలను పర్సన్ ఆఫ్ ది ఇయర్గా గుర్తించడం, అదే సమయంలో ఏఐ సృష్టించిన నాసిరకం సమాచారాన్ని స్లాప్ అనే పదంతో పిలవడం చూశాం. ఒకే సాంకేతికత ఒకవైపు అద్భుత సృష్టికి, మరోవైపు సమాచార కాలుష్యానికి ఎలా కారణమవుతోంది? ఈ ద్వంద్వ స్వభావాన్ని మానవ సమాజం భవిష్యత్తులో ఎలా సమన్వయం చేసుకోగలదు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా చర్చిస్తున్నాం. నమస్కారం. చూడండి, ఒకే సమయంలో భారతదేశం అటు అమెరికాతో, ఇటు రష్యాతో కీలకమైన రక్షణ ఒప్పందాలు ఎలా చేసుకోగలుగుతోంది? అవును. ఫ్రాన్స్తో కలిసి మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, కానీ అదే సమయంలో ఇజ్రాయెల్ నుంచి అత్యవసరంగా ఆయుధాలు కొంటున్నాం. ఇది కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది కదా. పైకి చూస్తే అలాగే ఉంటుంది. కాని దీని గందరగోళం అనడం కన్నా ఒక జాగ్రత్తగా అల్లిన వ్యూహం అనొచ్చు. ఓహ్! దీన్నే బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా మన అవసరాలకు తగ్గట్టుగా అందరితోనూ సంబంధాలు నేర్పడం. సరే, అయితే ఆ పజిల్లో మొదటి ముక్కతో మొదలు పెడదాం. ఫ్రాన్స్. ఆత్మనిర్భర్ భారత్ కింద ఫ్రాన్స్తో కలిసి హ్యామర్ క్షిపణులను ఇక్కడే తయారు చేయడానికి ఒక పెద్ద ఒప్పందం కుదిరిందంటున్నారు. ఖచ్చితంగా. ఇక్కడ అసలు పాయింట్ ఆయుధాలు కొనడం కాదు, వాటిని తయారు చేసే టెక్నాలజీని పొందడం. అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ ఒప్పందం ప్రకారం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే BEL ఓకే, మరియు ఫ్రాన్స్కు చెందిన షాఫ్రాన్ సంస్థ ఈ రెండూ కలిసి 50-50 భాగస్వామ్యంతో ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నాయి. 50-50యా? అంటే పూర్తి సమాన భాగస్వామ్యం. అవును. దీనివల్ల ఆ క్షిపణులను మన దేశంలోనే మన వాయుసేన, నౌకాదళం అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసుకుని తయారు చేసుకోవచ్చు. అయితే ఇంతకీ ఈ హ్యామర్ క్షిపణి ప్రత్యేకతేంటి? హ్యామర్ హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. పేరు చాలా పవర్ఫుల్గా ఉంది. పేరుకు తగ్గట్టే దీని సామర్థ్యం కూడా ఎక్కువే. ఇది గాలి నుంచి భూమిపైకి ప్రయోగించే గైడెడ్ క్షిపణి. గైడెడ్ వెపన్. అవును. సుమారు 1000 కిలోల బాంబును మోసుకెళ్లి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా చాలా ఖచ్చితత్వంతో
ఛేదించగలదు. 70 కిలోమీటర్లా? ఆ దీనిలో ఉన్న అసలైన బలం దాని గైడెన్స్ సిస్టమ్. జీపీఎస్, ఇన్ఫ్రారెడ్, లేజర్ ఇలా మల్టిపుల్ గైడెన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే జీపీఎస్ జామ్ అయినా పనిచేస్తుందన్నమాట. ఖచ్చితంగా. జీపీఎస్ అందుబాటులో లేని పరిస్థితుల్లోనూ ఇది దారి తప్పదు. ఇది మన ఫైటర్ జెట్స్కి చాలా పెద్ద బలం. సరే, ఫ్రాన్స్తో మన బంధం, సాంకేతిక భాగస్వామ్యం, స్వయం సమృద్ధి వైపు వెళ్తోంది. ఇది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇదే సమయంలో మన సాంప్రదాయ మిత్రుడైన రష్యాతో సంబంధం మరో లెవెల్కి వెళ్తోంది. అవును, అక్కడ వేరే రకమైన సహకారం కనిపిస్తోంది. ఈ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ అంటే RLOS ఒప్పందం. దీని గురించి కొంచెం వివరిస్తారా? RLOS ఇది చాలా ముఖ్యమైన ఒప్పందం. సరళంగా చెప్పాలంటే మన యుద్ధ నౌక రష్యా పోర్టుకు వెళ్తే వాళ్లు మనకు ఇంధనం నింపుతారు, అవసరమైన సరుకులిస్తారు, చిన్న రిపేర్లుంటే చేసి పెడతారు. ఓకే. అలాగే వాళ్ల యుద్ధ విమానం మన ఎయిర్ బేస్కి వస్తే మనం కూడా అదే సహాయం చేస్తాం. ఇది పరస్పర సహకారం. దీనివల్ల మనకు ఆచరణలో ఉపయోగమేమిటి? చాలా ఉంది. దీనివల్ల మన కార్యకలాపాల పరిధి, ముఖ్యంగా ఆర్కిటెక్, అట్లాంటిక్ లాంటి సుదూర ప్రాంతాలలో విపరీతంగా పెరుగుతుంది. మన నౌకలు, విమానాలు అంత దూరం వెళ్లడానికి లాజిస్టిక్స్ గురించి పెద్దగా ఆందోళన పడక్కర్లేదు. ఇది వినడానికి చాలా పెద్ద విషయంలా ఉంది. రష్యా దీనికి ఏకంగా చట్టమెందుకు చేయాల్సొచ్చింది? మంచి ప్రశ్న. రష్యాలో తమ దేశ చట్టాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. వేరే దేశ సైన్యానికి తమ సైనిక స్థావరాలను వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలంటే దానికి చట్టబద్ధత అవసరం. అందుకే వాళ్ళ పార్లమెంట్ ఆమోదించిందా? అవును, వాళ్ల దిగువ సభ, ఎగువ సభ రెండూ ఆమోదించాయి. ఆ తర్వాత అధ్యక్షుడు పుతిన్ ఆమోదముద్ర వేయడంతో ఇది చట్టంగా మారింది. ఇది ఈ ఒప్పందానికి వాళ్లు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో చూపిస్తుంది. అంటే రెండు దేశాల సైన్యాల మధ్య నమ్మకం, సమన్వయం పెంచే ప్రయత్నం అన్నమాట. కరెక్ట్. ఉమ్మడి సైనిక విన్యాసాలు, మానవతా సహాయం లాంటివి చేసేటప్పుడు చాలా సులభమవుతుంది. రక్షణతో పాటు ఈ కాకసస్ పర్వతాల మినరల్ వాటర్ వార్తొకటి కనిపించింది. కొంచెం వింతగా అనిపించింది. అవును, ఇది చిన్న విషయమే అయినా ఇది ఒక సూచన. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా పెరుగుతున్నాయని చెప్పడానికి. రష్యాకు చెందిన ఆక్వా హోల్డింగ్ అనే కంపెనీ, ఆక్వా హోల్డింగ్, వాళ్లు గోర్జీవిటా అనే పేరుతో తమ మినరల్ వాటర్ను భారత మార్కెట్లోకి తెస్తున్నారు. 2025 చివరికల్లా అందుబాటులోకి వస్తుంది. సరే, ఇక్కడే మన పజిల్ చాలా క్లిష్టంగా, ఇంకా చెప్పాలంటే కాంప్లెక్స్గా మారుతోంది. ఒకవైపు రష్యాతో ఇంత బలమైన లాజిస్టిక్స్ ఒప్పందం చేసుకుంటున్నాం. మరోవైపు వాళ్ల బద్ధ వ్యతిరేకైన అమెరికాతో వేల కోట్ల విలువైన ఆయుధ ఒప్పందాలు. ఇది ఎలా సాధ్యం? ఇదే భారతదేశం యొక్క బ్యాలెన్సింగ్ యాక్ట్. ముందుగా ఆ చిన్న ఒప్పందం గురించి చూద్దాం. సుమారు $825 కోట్ల విలువైన ఆయుధాల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. $9.3 కోట్ల కదా? అవును. ఇందులో ఎక్స్కాలిబర్ గైడెడ్ ఫిరంగిగుళ్ళు, FGM-148 జావెలిన్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ పరికరాలు ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే రష్యా నుంచి మనం ముడిచమురు కొంటున్నందుకు అప్పట్లో ట్రంప్ ప్రభుత్వం మనపై టారిఫ్ పెంచింది. అవును, 50% టారిఫ్. అయినా సరే ఈ రక్షణ ఒప్పందం ఆగలేదు. ఎందుకంటే వాణిజ్యపరమైన గొడవలున్నా ఇండోపసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించడానికి భారత్ తమకు చాలా అవసరమని అమెరికాకు తెలుసు. అంటే ఇది వాళ్ల వ్యూహాత్మక అవసరం. ఖచ్చితంగా. సరే, అది అర్థమైంది. కాని అదే సమయంలో దాదాపు $8,000 కోట్ల విలువైన మరో పెద్ద ఒప్పందం జరిగింది. ఇది కేవలం 24 సీహాక్ హెలికాప్టర్ల నిర్వహణ కోసం. అవును, $7,995 కోట్లు. మనం హెలికాప్టర్లు కొన్న ఖర్చుతో పోలిస్తే వాటి 5 ఏళ్ల మెయింటెనెన్స్కే ఇంత పెద్ద మొత్తమా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అమెరికా ఆయుధాలు కొనడం ఒకెత్తైతే వాటిని నిర్వహించడం మరో ఎత్తు. ఎందుకు అంత ఖరీదు? ఈ MH-60R సీహాక్ హెలికాప్టర్లు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన యాంటీ సబ్మరీన్ హెలికాప్టర్లు. వాటి నిర్వహణకు ప్రత్యేకమైన పరికరాలు, శిక్షణ, విడిభాగాలు కావాలి. ఈ ఒప్పందం వచ్చే 5 ఏళ్లపాటు ఈ సేవలన్నీ అందించడానికే. అంటే ఒక రకంగా మనల్ని వాళ్ళ టెక్నాలజీ ఇకోసిస్టంలో బంధిస్తున్నట్టేనా? కొంతవరకు అవును. అందుకే ఆత్మనిర్భర్ భారత్ అంత ముఖ్యం. కాని మనకు తక్షణమే అత్యున్నత సాంకేతికత అవసరమైన కొన్ని కీలక రంగాలలో అమెరికా లాంటి దేశాలపై ఆధారపడక తప్పదు. ఈ రెండింటినీ సమతుల్యం చేసుకోవడమే ప్రస్తుత వ్యూహం. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ ఈ పెద్ద దేశాల మధ్య సమతుల్యం చేసుకుంటూనే మరోవైపు మనకు చాలా కాలంగా నమ్మకమైన భాగస్వామిగా ఉన్న దేశం
ఇజ్రాయెల్. అవును, ఇజ్రాయెల్తో మన బంధం చాలా ప్రత్యేకం. ఇప్పుడు వాళ్ళ నుంచి హెరాన్ మార్క్ 2 డ్రోన్లు కొంటున్నామని తెలిసింది. కరెక్ట్. అత్యవసర కొనుగోలు నిబంధనల కింద వీటిని తీసుకుంటున్నాం. ఇవి ఇప్పటికే మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేవీ కోసం కూడా కొంటున్నాం. వీటి ప్రత్యేకత? ఇవి మేలే తరగతికి చెందినవి. అంటే మధ్యస్థ ఎత్తులో ఎక్కువసేపు గాల్లో ఉండగలవు. ఒకసారి గాల్లోకి వెళ్తే 35,000 అడుగుల ఎత్తులో ఏకబిగిన 45 గంటల పాటు ఎగరగలవు. 45 గంటల? అద్భుతం. అవును. శాటిలైట్ లింక్ ద్వారా కమాండ్ సెంటర్కు సమాచారం పంపుతూ సుదూర సముద్ర ప్రాంతాలపై నిఘా పెట్టడానికి ఇవి చాలా కీలకం. డ్రోన్లే కాకుండా లైట్ మిషన్ గన్స్ ఒప్పందం కూడా ఉన్నట్టుంది. ఉంది. ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ ఐడబ్ల్యూఐ నుంచి దాదాపు 40,000 ఎల్ఎన్జీలను కొనుగోలు చేస్తున్నాం. అంతేకాదు, దాదాపు 17 లక్షల కార్బైన్ల ఒప్పందం కూడా చివరి దశలో ఉంది. ఓ, అందులో విశేషమేంటంటే ఎక్కువ భాగం అంటే 60% భారత్ ఫోర్జ్, 40% అదానీ గ్రూప్నకు చెందిన పిఎల్ఆర్ సిస్టమ్స్ ఇక్కడే తయారు చేస్తాయి. మళ్ళీ మేక్ ఇన్ ఇండియా. మళ్ళీ అదే మిశ్రమ వ్యూహం. అవును. రక్షణ ఒప్పందాలు, వాణిజ్యం ఇవన్నీ సరేగాని ఇజ్రాయెల్తో మనకున్న సంబంధంలో ఒక ఊహించని కోణం కూడా ఈ సమాచారంలో ఉంది. బ్నీ మెనాషే గురించి అడుగుతున్నారా? అవును, సరిగ్గా అదే. మన ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక సమాజాన్ని ఇజ్రాయెల్ తమ వారసులుగా గుర్తించి వారిని తమ దేశానికి తీసుకెళ్తోంది. ఇది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన కథ. మణిపూర్, మిజోరాంలలో బ్నీ మెనాషే అనే ఒక సమాజముంది. మెనాషే? వాళ్ళు దాదాపు 2,700 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ నుంచి చెదిరిపోయిన 12 యూదు తెగలలో ఒకరైన మనాషే తెగకు చెందిన వారమని నమ్ముతారు. 2,700 ఏళ్ల క్రితమా? అవును. తరతరాలుగా వాళ్లు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. చాలా పరిశోధనల తర్వాత 2005లో ఇజ్రాయెల్ అత్యున్నత మత పెద్దవారు వారిని అధికారికంగా యూదులుగా గుర్తించారు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం వాళ్ళందర్నీ తమ దేశానికి ఆహ్వానిస్తోందా? అవును. ఇప్పటికే సుమారు 5,000 మందికి పైగా అక్కడికి వెళ్లి ఇజ్రాయెల్ పౌరులుగా స్థిరపడ్డారు. ఇప్పుడు మిగిలిన 5,008 మందిని కూడా రాబోయే 5 ఏళ్లలో తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది కేవలం వ్యూహాత్మక సంబంధం కాదు, అంతకు మించిన ఒక చారిత్రక సాంస్కృతిక బంధం అనిపిస్తోంది. నిజమే. మనం ప్రపంచ శక్తులతో ఇంత క్లిష్టమైన సంబంధాలు నెరుపుతుంటే మన పొరుగు దేశాలతో పరిస్థితేంటి? ముఖ్యంగా నేపాల్ విడుదల చేసిన కొత్త 100 రూపాయల నోటు ఒక వివాదాన్ని రాజేసినట్టుంది. అవును. ఇది ఒక సున్నితమైన విషయం. నేపాల్ తమ కొత్త 100 రూపాయల నోటుపై ఒక కొత్త మ్యాప్ను ముద్రించింది. కొత్త మ్యాపా? అందులో కాలాపాని, లిపులేక్, లింప్యాధుర అనే 3 ప్రాంతాలను తమ భూభాగంగా చూపించింది. ఈ ప్రాంతాలు మనకు, వాళ్లకు మధ్య చాలా కాలంగా వివాదాస్పదంగా ఉన్నాయి. ఇది కావాలనే చేసినట్టేనా? అది ఒక సింబాలిక్ చర్యే అయినా ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుంది, నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. సరే, ఇక చివరిగా ఆర్థిక రంగంలోకి వస్తే భారతదేశం యూపీఐ వ్యవస్థను యూరప్తో అనుసంధానం చేయడం గురించి ఉంది. ఇది సామాన్యులకు ఉపయోగపడే విషయమేనా? ఇది చాలా పెద్ద విషయం. దీనివల్ల యూరప్లో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎలా? ఇప్పటిదాకా వాళ్లు భారతదేశానికి డబ్బు పంపాలంటే మధ్యవర్తిత్వ సంస్థలపై ఆధారపడాలి. దానికి ఎక్కువ ఛార్జీలు, సమయం పట్టేది. ఇప్పుడు సులభమవుతుందా? చాలా సులభం. మన యూపీఐని యూరోపియన్ చెల్లింపుల వ్యవస్థ అయిన టిప్స్ జతచేయడం వల్ల వాళ్లు తమ ఫోన్ నుంచి నేరుగా, చాలా వేగంగా, పారదర్శకంగా, తక్కువ ఖర్చుతో ఇండియాలోని తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపగలరు. అయితే ఈ చర్చ మొత్తం విన్న తర్వాత మనం మొదట అనుకున్న పజిల్కు ఒక ఆకారం వస్తున్నట్టుంది. అవును. ఫ్రాన్స్తో టెక్నాలజీ, రష్యాతో లాజిస్టిక్స్, అమెరికాతో అత్యున్నత హార్డ్వేర్, ఇజ్రాయెల్తో ప్రత్యేక ఆయుధాలు. ఇవన్నీ కలిపి చూస్తే భారతదేశం తన అవసరాలకు అనుగుణంగా ఒక్కో దేశంతో ఒక్కో రకమైన సంబంధాన్ని నిలుపుతోంది. ఖచ్చితంగా. ఈ మొత్తం చిత్రాన్ని చూస్తే భారతదేశం ఏ ఒక్క దేశం లేదా కూటమి వైపు పూర్తిగా మొగ్గు చూపడం లేదని స్పష్టమవుతుంది. మన జాతీయ ప్రయోజనాలే మనకు ముఖ్యం. అంటే మనదారి మనదే అన్నమాట. మనదారి మనదే. మేక్ ఇన్ ఇండియా అంటూనే అత్యుత్తమ టెక్నాలజీ కోసం బయటనుంచి కొనడం, రష్యాతో స్నేహాన్ని కొనసాగిస్తూనే అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకోవడం. ఇదే నేటి భారత విదేశాంగ విధానం యొక్క సారాంశం. ఈ మొత్తం విశ్లేషణ మన శ్రోతలకు ఒక లోతైన ఆలోచనను రేకెత్తించేలా ఉంది. అవును.
దాని గురించి ఆలోచిద్దాం. ఒకే సమయంలో బహుళ వ్యూహాత్మక భాగస్వామ్యాలను, ముఖ్యంగా ఆ భాగస్వాములు ఒకరికొకరు బద్ధశత్రువులుగా ఉన్నప్పుడు భారతదేశం ఈ సున్నితమైన సమతుల్యాన్ని ఎంతకాలం కొనసాగించగలదు? ఈ సంక్లిష్టమైన దౌత్యంలో భవిష్యత్తులో భారతదేశం యొక్క అతిపెద్ద సవాలు మరియు గొప్ప అవకాశమేమిటి? మంచి ప్రశ్న. ఈ ప్రశ్నతో ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం. నమస్కారం. ఈరోజు మనం కొన్ని వేర్వేరు రంగానికి చెందిన ముఖ్యమైన పరిణామాలను లోతుగా పరిశీలించబోతున్నాం. ఇవి విడివిడిగా చూస్తే ఒక రైతుకు డబ్బులందటం, సరిహద్దులో సైనిక విన్యాసాలు, పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు, ఇలా వేర్వేరు వార్తల్లా కనిపిస్తాయి. కానీ వీటన్నిటినీ కలిపి చూస్తే ఒక పెద్ద చిత్రం ఆవిష్కృతమవుతుంది. అవును, మీరన్నది కరెక్ట్. ఈ పరిణామాలన్నింటిలో ఒక ఉమ్మడి సూత్రం కనిపిస్తోంది. అంటే సాంకేతికతను వాడుకోవడం, మన స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఇంకా దశాబ్దాలుగా ఉన్న వ్యవస్థలను సంస్కరించడం. ఈరోజు మనం ఈ వార్తల వెనుక ఉన్న అసలు కథను, వాటి దీర్ఘకాలిక ప్రభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కరెక్ట్. అయితే ఇక విషయంలోకి వెళ్దాం. మొదటగా దేశానికి అన్నం పెట్టే రైతుల గురించి మాట్లాడుకుందాం. పీఎం కిసాన్ పథకం కింద నవంబర్ 19న 21వ విడత నిధులు విడుదలయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 18,000 కోట్ల రూపాయలు జమయ్యాయి. అవును, ఇది చాలా పెద్ద మొత్తం గదా. అవును, చాలా పెద్ద మొత్తం. కానీ ఇక్కడ కేవలం డబ్బులు పంచడం వెనుక ఉన్న వ్యూహాన్ని మనం చూడాలి. ఇది కేవలం డబ్బులు పంచడం కాదు, పంపిణీ విధానంలోనే వచ్చిన ఒక మౌలికమైన మార్పు. మౌలికమైన మార్పా? ఎలా? అంటే 2019లో ఈ పథకం మొదలైనప్పట్నుంచి ఇప్పటిదాకా సుమారు 4 లక్షల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకే వేశారు. అంతకుముందు సబ్సిడీల రూపంలో ఇచ్చేవారు. అంటే ఎరువుల కంపెనీకో, విత్తనాల కంపెనీకో ప్రభుత్వం డబ్బు చెల్లించేది. ఓ, అందులో ఎంత రైతుకు చేరేదో, ఎంత పక్కదారి పట్టేదో ఎవరికీ స్పష్టత ఉండేది కాదు. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పోయింది. ప్రతి రూపాయి నేరుగా రైతుకు చేరుతోంది. అర్థమైంది. అంటే పెట్టుబడి సాయం కోసం రైతులు ఇతరులపై ఆధారపడటం ఆధారపడటం తగ్గుతుంది. ఖచ్చితంగా. ఇదే స్ఫూర్తితో పంటల బీమాలో కూడా ఒక కీలక మార్పు తెచ్చారు. అవును, నేను కూడా చదివాను. వన్యప్రాణుల వల్ల పంట నష్టపోయినా ఇప్పుడు పరిహారం ఇస్తారంటున్నారు. నిజమే. ఇది చాలా కాలంగా ఉన్న ఒక డిమాండ్. ముఖ్యంగా అటవీ ప్రాంతాల దగ్గర పొలాలున్న రైతులు, ఏనుగులు, అడవి పందుల వల్ల పంటలు నాశనమైతే ఏం చెయ్యాలో తెలిసేది కాదు. బీమా వర్తించేది కాదా అప్పుడు? వర్తించేది కాదు. బీమా కంపెనీలు దాన్ని ప్రకృతి వైపరీత్యంగా గుర్తించేవి కావు. ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే పీఎంఎఫ్బీవై నిబంధనలు మార్చడం వల్ల ఆ రైతులకు ఒక పెద్ద భరోసా లభించింది. ఇది వినడానికి చిన్న మార్పులా ఉన్న వేలాది రైతు కుటుంబాలకు ఇది చాలా పెద్ద సహాయం అన్నమాట. కరెక్ట్. వాళ్లకు ఇది జీవన్మరణ సమస్య. సరే, ఇక రైతుల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ వైపు వస్తే ఇక్కడ కూడా టెక్నాలజీని బాగా వాడుతున్నట్టున్నారు. ఆశా ప్లాట్ఫామ్ గురించి విన్నాను. ఏంటిది? ఆశా అంటే ఆటోమేటెడ్ అండ్ అడాప్టివ్ సర్వే ఫర్ హోలిస్టిక్ అసెస్మెంట్. పేరు కొంచెం కష్టంగా ఉంది. అవును, పేరు కొంచెం క్లిష్టంగా ఉన్నా పని చాలా సులభం. దేశవ్యాప్తంగా రేషన్ షాపుల పనితీరుపై ఇది లబ్ధిదారుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరిస్తోంది. ప్రతి నెలా దాదాపు 20 లక్షల మందికి ఆటోమేటెడ్ కాల్స్ చేసి బియ్యం సరిగ్గా ఇస్తున్నారా, తూకంలో ఏమైనా మోసముందా, షాపు టైంకి తెరుస్తున్నారా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంది. ఓ, ఇంట్రెస్టింగ్. ఈ డేటా ఆధారంగా ఎక్కడ సమస్య ఉందో అధికారులు గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటారు. ఇది ఒక రకంగా పౌరుల చేతికే పర్యవేక్షణ అధికారం ఇచ్చినట్టు. బావుంది. ప్రజా పంపిణీలో పారదర్శకత కోసం టెక్నాలజీ వాడుతున్నట్లే దేశ సరిహద్దుల్లో కూడా మన సైన్యం కొత్త టెక్నాలజీని ప్రయోగిస్తోంది. ఇటీవల త్రిశూల్ అనే విన్యాసం గురించి చాలా చర్చ జరిగింది కదా. అవును, త్రిశూల్ అంటే 3 శూలాలు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 కలిసికట్టుగా పనిచేయగల సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం దీని ఉద్దేశ్యం. ఈ విన్యాసం జరిగిన ప్రదేశం కూడా చాలా కీలకమంటున్నారు. సర్క్రీక్. నిజమే. అదే గుజరాత్, పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ మధ్య ఉన్న 96 కిలోమీటర్ల చిత్తడి నేలల ప్రాంతం. చాలా దశాబ్దాలుగా ఇది వివాదాస్పదంగా ఉంది. అంతటి వ్యూహాత్మక ప్రాంతంలో మన త్రివిధ దళాలు తమ సమన్వయాన్ని ప్రదర్శించడమంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, ఎలాంటి భూభాగంలోనైనా మేం సిద్ధంగా ఉన్నామని చెప్పడమే. అలాగే జైసల్మేర్లో జరిగిన థార్ శక్తి విన్యాసంలో అయితే రోబో జాగిలాలను కూడా ప్రదర్శించారట. ఇది వినడానికే చాలా ఆసక్తిగా ఉంది. అవును, రోబోడాగ్స్.
ఇవి పూర్తి స్థాయిలో మనుషులను భర్తీ చేయలేవు కాని ప్రమాదకరమైన పనుల్లో సైనికుల ప్రాణాలను కాపాడగలవు. ఉదాహరణకు శత్రువులు పెట్టిన ల్యాండ్మైన్లను గుర్తించడం, ఇరుకైన సొరంగాల్లోకి వెళ్లి సమాచారాన్ని సేకరించడం, లేదా నిఘా కెమెరాలతో శత్రువుల కదలికలను పసిగట్టడం వంటివి చేస్తాయి. అంటే ఆధునిక యుద్ధతంత్రంలో టెక్నాలజీ పాత్ర బాగా పెరుగుతోందన్నమాట. ఖచ్చితంగా. డ్రోన్ల వాడకం మనకిప్పటికే తెలుసు. ఇప్పుడు ఈ రోబోటిక్స్ అనేది నెక్స్ట్ లెవెల్. టెక్నాలజీ మాత్రమే కాదు, స్వదేశీ ఆవిష్కరణలపై కూడా దృష్టి పెడుతున్నట్టున్నారు. భారత సైన్యం తాము రూపొందించిన ఒక కొత్త సైనిక జాకెట్కు మేధో ఆస్తి హక్కులు పొందింది అంటున్నారు. అవును, కోటా కంబాట్ జాకెట్. ఇక్కడ జాకెట్ కంటే ముఖ్యమైన విషయం ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పొందడం. అంటే పేటెంట్ లాంటిదా? అంతే. ఆ డిజిటల్ ప్రింట్ డిజైన్ను ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్తో కలిసి సైన్యం అభివృద్ధి చేసింది. ఆ డిజైన్ వల్ల సైనికులు శత్రువుల కంటపడకుండా పరిసరాల్లో కలిసిపోగలరు. దానికి పేటెంట్ తీసుకోవడం వల్ల ఆ డిజైన్ను మన అనుమతి లేకుండా ఎవరూ కాపీ కొట్టలేరు. ఇది ఆత్మనిర్భరతలో ఒక ముఖ్యమైన అడుగు. కరెక్ట్. రక్షణ రంగంలో కేవలం ఆయుధాలు కొనడమే కాదు, మనమే స్వంతంగా డిజైన్ చేసి, ఆవిష్కరించి, వాటిపై హక్కులు సాధిస్తున్నామనడానికి ఇదొక సంకేతం. సరే, ఇక దేశ భవిష్యత్తును నిర్దేశించే కొన్ని భారీ విధానపరమైన నిర్ణయాల గురించి చర్చిద్దాం. డిసెంబర్ 12న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఉన్నత విద్యకు సంబంధించి ఒక పెద్ద సంస్కరణకు ఆమోదం తెలిపారు. అవును, వికసిత భారత్ శిక్షా అధీక్షణ్ బిల్లు. దీని ప్రకారం ఇప్పటిదాకా ఉన్న యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ ఇలాంటి సంస్థలన్నింటి స్థానంలో ఒకే ఒక ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ రాబోతోంది. అంటే ఈ సంస్థలన్నీ రద్దయిపోతాయా? అవును, వాటన్నిటినీ కలిపి ఒకే గొడుగు కిందకు తెస్తున్నారన్నమాట. ఇప్పటి వ్యవస్థ ఎలా ఉందంటే యూనివర్సిటీలను యూజీసీ చూస్తోంది, టెక్నికల్ కాలేజీలను ఏఐసీటీఈ నియంత్రిస్తోంది, టీచర్ ట్రైనింగ్ కాలేజీలను ఎన్సీటీఈ పర్యవేక్షిస్తోంది. ఓకే, చాలా సంస్థలున్నాయి. ఇలా పదుల సంఖ్యలో సంస్థలుండటం వల్ల సమన్వయ లోపం, నిబంధనల్లో గందరగోళం ఉండేది. దీనివల్ల లాభమేంటే? ఏమైనా సవాళ్లున్నాయా? లాభమేంటంటే నియమ నిబంధనలు సరళంగా, ఏకరూపంగా ఉంటాయి. కొత్త కోర్సులకు, కాలేజీలకు అనుమతులు వేగవంతం కావచ్చు. కాని సవాలు కూడా ఉంది. ఇన్ని విభిన్నమైన విద్యా సంస్థలను, అంటే ఆర్ట్స్ కాలేజీ నుండి మెడికల్ కాలేజ్ వరకు ఒకే సంస్థ ఎలా సమర్థవంతంగా నియంత్రించగలదో ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. నిజమే. విద్యతో పాటు అణు విద్యుత్ రంగంలో కూడా ఒక పెద్ద మార్పు రాబోతోంది. శాంతి బిల్లు. దీని ద్వారా ప్రైవేట్ కంపెనీలను ఈ రంగంలోకి అనుమతిస్తున్నారు. ఇప్పటివరకు ఇది పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండేది కదా? అవును, ఇప్పటివరకు అణు విద్యుత్ ఉత్పత్తి కేవలం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్పీసీఐఎల్ చేతిలో మాత్రమే ఉండేది. కాని దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చాలంటే ప్రభుత్వ పెట్టుబడి మాత్రమే సరిపోదు. అందుకే ప్రైవేటు భాగస్వామ్యం అవసరమంటారా? అంతే. అందుకే శాంతి బిల్లు ద్వారా ప్రైవేట్ కంపెనీలను కూడా ఆహ్వానిస్తున్నారు. లక్ష్యమేంటంటే 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలి. అయితే ఇందులో భద్రత విషయం ఎలా? అంటే ప్రైవేట్ కంపెనీల చేతిలో ఇది సురక్షితమేనా? ఇదే అతిపెద్ద ప్రశ్న. ప్రభుత్వం అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏఈఆర్బీ ద్వారా కఠినమైన నిబంధనలుంటాయని చెబుతోంది. కాని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అనే దానిపై ఇంకా స్పష్టత రావాలి. ఇది అవకాశాలతో పాటు సవాళ్లను కూడా తెచ్చే పెద్ద సంస్కరణ. అంటే విదేశీ కంపెనీలు మన దేశంలో పూర్తి యాజమాన్యంతో బీమా కంపెనీలను నడపవచ్చు. కరెక్ట్. దీనివల్ల మార్కెట్లోకి మరింత అంతర్జాతీయ పెట్టుబడి వస్తుంది, పోటీ పెరుగుతుంది. వినియోగదారులకు కొత్త పాలసీలు, తక్కువ ప్రీమియంలు అందుబాటులోకి రావచ్చని అంచనా. కానీ దీనిక్కూడా మరోవైపు ఉంటుంది కదా? ఖచ్చితంగా. మన దేశ ప్రజల పొదుపు, ఆరోగ్యానికి సంబంధించిన సున్నితమైన డేటా విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్తుంది. అలాగే దేశీయ కంపెనీలు పోటీని తట్టుకోలేకపోవచ్చనే ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ కేబినెట్ నిర్ణయాల్లోనే కాలం చెల్లిన 71 చట్టాలను రద్దు చేశారని ఉంది. ఇది పెద్ద విషయమేనా? ఇది చాలా ముఖ్యమైన విషయం. 2014 నుంచి ఇప్పటిదాకా మొత్తం 1633 పాత చట్టాలను రద్దు చేశారు. ఇది కేవలం పాత కాగితాలను తొలగించడం కాదు, ఇందులో బ్రిటిష్ కాలం నాటి, ఇప్పుడు ఏమాత్రం ఉపయోగంలో లేని చట్టాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు టెలిగ్రాఫ్ వైర్ల చట్టం లాంటివి. అవును, అలాంటివి.
అవి కొన్నిసార్లు వ్యాపారాలు చేయడానికి పరిపాలనలో అనవసరమైన అడ్డంకులుగా మారుతున్నాయి. వాటిని తొలగించడం వల్ల న్యాయ వ్యవస్థపై భారం తగ్గుతుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడుతుంది. సరే, ఇక దేశ మౌలిక సదుపాయాల విషయానికి వద్దాం. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అవును, రైల్వే మంత్రి చెప్పిన దాని ప్రకారం 2027 ఆగస్టులో మొదటి బుల్లెట్ రైలు గుజరాత్లోని సూరత్ వాపి మధ్య నడవబోతోంది. ఇది పూర్తి ప్రాజెక్టులో ఒక భాగం మాత్రమే కదా? అవును, ముంబై అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల ఈ పూర్తి కారిడోర్ 2029 చివరికి పూర్తవుతోంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దాదాపు 500 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, ఈ మార్గంలో ఉన్న నగరాల మధ్య ఆర్థిక కార్యకలాపాలను విపరీతంగా పెంచుతుంది, ఒక కొత్త ఎకనామిక్ జోన్ను సృష్టిస్తుంది. మౌలిక సదుపాయాలంటే కేవలం రైళ్లు, రోడ్లే కాదు, శాస్త్రీయ పరిశోధనా కేంద్రాలు కూడా. అండమాన్లో దేశంలోనే తొలిసారిగా జాతీయ పగడుపు దిబ్బల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ప్రాముఖ్యత ఏమిటి? ఇది పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం. పగడుపు దిబ్బలను సముద్రపు వర్షారణ్యాలు అంటారు. రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ ద సీ. అవును, ఎన్నో సముద్ర జీవులకు ఇవి ఆవాసం. వాతావరణ మార్పుల వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఉన్నాయి. అండమాన్లో ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల వాటిని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై మన దేశంలోనే అధునాతన పరిశోధన జరుగుతుంది. చివరగా మరో ముఖ్యమైన పథకం గురించి మాట్లాడుకుందాం. REPMS అనే పథకానికి దాదాపు 7,280 కోట్లు కేటాయించారు. ఇది అరుదైన భూ అయస్కాంతాల తయారీకి సంబంధించినదంటున్నారు. అసలు ఏంటివి? రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. పేరుకు అరుదైనవైనా మనం రోజూ వాడే వస్తువుల్లో ఇవి చాలా కీలకం. మన స్మార్ట్ఫోన్ వైబ్రేషన్ మోటార్ నుండి ఎలక్ట్రిక్ కార్ల ఇంజిన్ల వరకు, రక్షణ రంగంలో వాడే క్షిపణుల గైడెన్స్ సిస్టమ్స్ వరకు అన్నింటిలోనూ ఈ శక్తివంతమైన అయస్కాంతాలు ఉంటాయి. ఓకే, ఇప్పటివరకు వీటిని మనం ఎక్కడ్నుంచి తెచ్చుకుంటున్నాం? ఇప్పటివరకు వీటి తయారీలో చైనాదే ఆధిపత్యం. ప్రపంచ అవసరాల్లో దాదాపు 90% వాళ్లే తీరుస్తున్నారు. అంటే మనం వ్యూహాత్మకంగా వాళ్ళపై ఆధారపడున్నామన్నమాట. ఖచ్చితంగా. ఈ ఆధారపడటాన్ని తగ్గించుకోటానికే ఈ REPM పథకం. మన దేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ తీరాల్లోని మోనోజైట్ ఇసుకలో ఈ మూలకాలు పుష్కలంగా ఉన్నాయి. సో దేశీయంగా వీటిని తయారు చేయడం ద్వారా ఆత్మనిర్భరత సాధించవచ్చు. అవును, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, రక్షణ రంగాల్లో మనం స్వయం సమృద్ధి సాధించవచ్చు. ఇది ఆర్థికంగానే కాదు, జాతీయ భద్రత పరంగా కూడా చాలా పెద్ద అడుగు. సరే, ఇన్ని విషయాలు చర్చించాక మొత్తం మీద మనం చూస్తే, ఒకవైపు రైతులకు నేరుగా ఆర్థిక సాయం, మరోవైపు సరిహద్దుల్లో సైనిక సన్నద్ధత, ఇంకోవైపు విద్య, ఆర్థిక, ఇంధన రంగాల్లో దీర్ఘకాలిక సంస్కరణలు అన్నీ ఏకకాలంలో జరుగుతున్నాయి. అవును, వీటన్నింటిని కలిపి చూసినప్పుడు ఒక స్పష్టమైన దిశ కనిపిస్తోంది. టెక్నాలజీని ఒక సాధనంగా వాడుకుంటూ, స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ, పాతకాలపు నిబంధనలను తొలగిస్తూ భవిష్యత్తుకు బాటలు వేయడం. డిజిటల్ జనగణన నుండి బొగ్గుగనుల వేలానికి కోల్సేతు ప్లాట్ఫామ్ వరకు అన్నీ ఆ దిశగానే సాగుతున్నాయి. కరెక్ట్. ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచన. మనం చర్చించిన ఆశా ప్లాట్ఫామ్, డిజిటల్ జనగణన, సైన్యంలో రోబోటిక్స్, ఇలా అన్నింటిలోనూ టెక్నాలజీ, డేటా సేకరణ కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిజమే. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. పరిపాలనలో పెరుగుతున్న ఈ సాంకేతిక జోక్యం సేవల్లో పారదర్శకతను, సామర్థ్యాన్ని ఎంతవరకు పెంచుతుంది? అదే సమయంలో పౌరుల వ్యక్తిగత గోప్యతకు, అంటే ప్రైవసీకి, డేటా భద్రతకు ఇది ఎలాంటి కొత్త సవాళ్లను విసురుతోంది? అవును. ఆ సమతుల్యతను సాధించడమే భవిష్యత్తులో అతిపెద్ద సవాలు కాబోతోంది. దాని గురించి మనం ఆలోచించాలి. నమస్కారం. ఈరోజు మనం భారతదేశ పర్యావరణంలో జరుగుతున్న కొన్ని చాలా ఆసక్తికరమైన విషయాల గురించి లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర కొన్ని సైంటిఫిక్ రిపోర్ట్లు, ప్రభుత్వ ప్రకటనలు, ఇంకా కొన్ని కొత్త పరిశోధనల నుంచి సేకరించిన సమాచారముంది. ఈ వేర్వేరు విషయాలన్నిటినీ కలిపి చూస్తే మన పర్యావరణం గురించి మనకేమర్థమవుతుంది? ఒక పక్క సవాళ్లు, మరోపక్క అద్భుతాలు. ఈ రెండింటి మధ్య అసలు కథేంటో చూద్దాం. పదండి, మొదలుపెడదాం. అవును, ఈరోజు మనం చర్చించబోయే అంశాలు పైకి చూస్తే వేర్వేరుగా అనిపించొచ్చు. హిమాలయాల్లో భూమి కదలికలు, సముద్రంలో కొత్త జీవులు, మనం పీల్చే గాలి, వీటికి ఒకదాంతో ఒకటి సంబంధం లేదనిపిస్తుంది. కాని ఈ అన్ని ముక్కల్ని కలిపితే మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎంత సంక్లిష్టంగా, ఎంత అద్భుతంగా,
అదే సమయంలో ఎంత సున్నితంగా ఉందో మనకర్థమవుతుంది. మొదటగా మన కాళ్ల కింద ఉన్న భూమి గురించే మాట్లాడదాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే BIS ఒక కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం మొత్తం హిమాలయ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైన భూకంపాల జోన్లో ఉందని అంటున్నారు. ఇది వినడానికే కొంచెం కంగారుగా ఉంది కదా. ఖచ్చితంగా. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ కొత్త సిస్మిక్ జోనేషన్ మ్యాప్ ప్రకారం మన దేశంలో దాదాపు 61% భూభాగం భూకంపాల ముప్పు కిందే ఉంది. అందులోనూ వాళ్ళు అత్యంత ఎక్కువ రిస్కు జోన్ అని ఒక కొత్త కేటగిరీని సృష్టించి మొత్తం హిమాలయ ప్రాంతాన్ని జోన్ 6 కింద చేర్చారు. ఒక్క నిమిషం, జోన్ 6 అనేది కొత్తగా వచ్చిందా? ఇంతకుముందు ఈ ప్రాంతాలు వేరే జోన్లలో ఉండేవని నేను అనుకుంటున్నాను. ఈ మార్పుకు కారణమేంటి? కేవలం పేపర్ మీద జరిగిన మార్పేనా, లేక దీని వెనుక లోతైన అర్థముందా? ఇది కేవలం పేపర్ మీద మార్పు కాదు, దీని ప్రభావం చాలా పెద్దది. ఇంతకుముందు ఈ ప్రాంతాలను జోన్ 4, జోన్ 5గా విభజించారు. మధ్య హిమాలయాల్లో భూమి లోపల ఉన్న పెద్ద పెద్ద ఫాల్ట్ లైన్స్ వల్ల వచ్చే ప్రమాదాన్ని మనం ఇంతకాలం తక్కువ అంచనా వేశామని శాస్త్రవేత్తలే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. వాళ్ళేమంటున్నారంటే, ఆ ప్రాంతమంతా ఒకే టెక్టానిక్ పలకపై ఉన్నప్పటికీ రిస్కు తీవ్రతలో తేడాలుంటాయని భావించి అలా విభజించారు. కానీ అది పొరపాటు అని ఇప్పుడు గ్రహించారు. అంటే ఈ మార్పు కేవలం మ్యాప్లో ఒక గీత మార్చడం కాదు, దశాబ్దాలుగా మనం హిమాలయాల్లో కట్టిన ప్రాజెక్టుల భద్రతను ఇది ప్రశ్నార్థకం చేస్తోంది. మన డ్యాములు, బ్రిడ్జులు, పెద్ద పెద్ద భవనాల సంగతేంటి? సరిగ్గా అదే అసలైన ప్రశ్న. ఈ కొత్త వర్గీకరణ ప్రకారం ఆ ప్రాంతాల్లోని నిర్మాణాల భద్రతా ప్రమాణాలను, విపత్తు నిర్వహణ ప్రణాళికలను మనం పూర్తిగా పునఃసమీక్షించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో కట్టబోయే వాటికి ఇంకా కఠినమైన నియమాలు పెట్టాలి. మనం చేసిన పాత తప్పులను సరిదిద్దుకోవడానికి ఇదొక హెచ్చరిక లాంటిది. భూమి లోపల పలకులు కదులుతుంటే ఆ ప్రభావం కేవలం నేలమీదే కాదు, సముద్రాలపైన కనిపిస్తోంది. హిమాలయాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసినట్లే మన తీర ప్రాంతాలు కూడా ఒక నిశ్శబ్ద ముప్పును ఎదుర్కొంటున్నాయి. సముద్ర మట్టాలు మనం అనుకున్న దానికంటే చాలా వేగంగా పెరుగుతున్నాయని ఒక నివేదిక చెప్తోంది. అవును, దీనికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్, అంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు గ్రీన్ హౌస్ వాయువులు. భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవల కేంద్రం అంటే INCOS వాళ్ల పరిశోధనలో ఇది స్పష్టంగా తేలింది. ఇంతకుముందు అంచనాల ప్రకారం సముద్రమట్టం ఏడాదికి 1.8 మిల్లీమీటర్లు పెరుగుతోందని అనుకునేవాళ్లం. కాని శాటిలైట్ డేటాని విశ్లేషిస్తే అసలు పెరుగుదల ఏడాదికి 3.2 మిల్లీమీటర్లు అని తేలింది. 3.2 మిల్లీమీటర్లా? అంటే దాదాపు రెట్టింపు. ఈ లెక్కన ఈ శతాబ్దం చివరి నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది? ముంబై, చెన్నై, విశాఖపట్నం లాంటి నగరాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? కొన్ని సెంటీమీటర్ల పెరుగుదలకి ఇంత ఆందోళన అవసరమా? కొన్ని సెంటీమీటర్లు అని తేలికగా తీసుకోలేం. INCOS డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్ బృందం చేసిన విశ్లేషణ ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి చెన్నై తీరంలో సముద్రమట్టం 0.87 మీటర్ల వరకు పెరగవచ్చు. అంటే దాదాపు 3 అడుగులు. 3 అడుగులా? అవును. గుజరాత్లోని భావ్నగర్లో అయితే అత్యధికంగా 1.12 మీటర్ల వరకు పెరగవచ్చని అంచనా. ఒక్కసారి ఊహించుకోండి, సముద్రమొక్క మీటర్ ముందుకొస్తే తుఫాన్లు వచ్చినప్పుడు ఆ అలల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో. ఇది కేవలం భూమి మునిగిపోవడం మాత్రమే కాదు, మన మంచినీటి వనరుల్లోకి ఉప్పునీరు చేరడం, వ్యవసాయం దెబ్బతినడం, కోట్ల మంది ప్రజల జీవనోపాధి ప్రమాదంలో పడటం లాంటి ఎన్నో పరిణామాలకు దారితీస్తుంది. సరే, ఈ సవాళ్ల నుంచి కాస్త పక్కకు వచ్చి మనల్ని ఆశ్చర్యపరిచే కొన్ని ఆవిష్కరణల గురించి మాట్లాడుకుందాం. కేరళ తీరంలో అరేబియా సముద్రంలో ఒక కొత్త రకం ఆక్టోపస్ను కనుగొన్నారట. సముద్రపు లోతుల్లో ఇంకా మనకు తెలియని ప్రపంచం ఉందని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదేమో. ఇది నిజంగా ఒక గొప్ప ఆవిష్కరణ. కేంద్ర సాగర మత్స్య పరిశోధనా సంస్థ అంటే CMFRI వాళ్ళ శాస్త్రవేత్తలు కొల్లం తీరంలో సుమారు 390 మీటర్ల లోతులో దీన్ని కనుగొన్నారు. దీనికి టానింజియా సీలాసి అని పేరు పెట్టారు. దీనిలో ఉన్న ప్రత్యేకతేంటంటే, టానింజియా అనే వర్గంలో ఇది 2వ జాతి మాత్రమే. ఇప్పటివరకు ఈ వర్గంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండే టానింజియా దేనే అనే ఒక్కటే ఉందని మనం అనుకున్నాం. అట్లాంటిక్లో మాత్రమే ఉంటుందనుకున్న ఒక జీవికి సంబంధించిన జాతి మన అరేబియా సముద్రంలో దొరకడమంటే, మన సముద్ర పర్యావరణ వ్యవస్థలు మనం అనుకున్న దానికంటే చాలా సంక్లిష్టమైనవి, ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా.
సముద్రాల మధ్య భౌగోళికంగా దూరం ఉన్నప్పటికీ లోతైన నీటి ప్రవాహాల వల్ల కొన్ని జాతులు అనుకోని ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇక ఈ టానింజా సీలాసికి మామూలు ఆక్టోపస్సులకు తేడా ఉంది. సాధారణంగా ఆక్టోపస్సులకు 8 చేతులు అంటే ఆర్మ్స్, 2 పొడవాటి తొండాలు అంటే టెంటికల్స్ ఉంటాయి. కాని దీనికి 8 చేతులే ఉన్నాయి, తొండాల్లేవు. ఓ అలాగా. మరి దీని సైజ్ ఎంతుంటుంది? ఇది దాదాపు 2 మీటర్ల పొడవు, 61 కిలోల బరువు వరకు పెరుగుతుంది. 2 మీటర్లా? అంటే ఇది చిన్న జీవేమీ కాదు. ఇన్నేళ్లుగా మన కంట పడకుండా ఎలా ఉందనేదే ఆశ్చర్యం. అదే కదా, మన సముద్రాల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయనడానికి ఇదొక నిదర్శనం. ఇక్కడే ఇది మరింత ఆసక్తికరంగా మారుతుంది. సముద్రంలో ఒక కొత్త జీవి దొరికితే, నేలమీద దాదాపు 175 సంవత్సరాల క్రితం కనుమరుగైందనుకున్న ఒక మొక్క మళ్లీ కనిపించింది. ఇది సినిమాల్లో జరిగే అద్భుతంలా ఉంది. అవును, ఇది అలాంటి అద్భుతమే. కేరళలోని వైనాడ్ జిల్లాలో క్యాంప్బెలియా ఆరెంటియాకా అనే చాలా అరుదైన పరాన్నజీవి మొక్కలు పరిశోధకులు మళ్లీ కనుగొన్నారు. దీన్ని చివరిసారిగా 1849కి ముందు తమిళనాడులో చూశారని రికార్డులు చెబుతున్నాయి. దాని తర్వాత దీని ఆచూకీ లేదు. ఇది పూర్తిగా పరాన్నజీవి, అంటే తన పోషణ కోసం కురింజి అంటే స్ట్రాబిలాంథిస్ అనే మొక్కల వేరులపై పూర్తిగా ఆధారపడి బతుకుతోంది. పూర్తిగా పరాన్నజీవి అంటున్నారు. అంటే ఏమిటి? కొన్ని మొక్కలు వేరే మొక్కల మీద పెరుగుతాయి కదా, వాటికి దీనికి తేడా ఏంటి? మంచి ప్రశ్న. ఇక్కడ తేడాను గమనించాలి. ఉదాహరణకు బదనిక అంటే మిస్టుల్టో లాంటివి పాక్షిక పరాన్నజీవులు. అవి ఇతర చెట్ల నుంచి నీటిని, కొన్ని ఖనిజాలను తీసుకుంటాయి. కాని వాటికి ఆకులు, క్లోరోఫిల్ ఉంటాయి కాబట్టి సూర్యరశ్మి ద్వారా స్వంతంగా ఆహారాన్ని తయారు చేసుకోగలవు. కాని ఈ క్యాంబేలియా మొక్క అలా కాదు. దీనికి పచ్చని ఆకులు ఉండవు, కిరణజన్య సంయోగక్రియ చేసుకోలేదు. ఇది నీరు, ఖనిజాలతో పాటు రెడీమేడ్ ఆహారాన్ని కూడా కురింజి మొక్కల వేర్ల నుంచే నేరుగా దొంగిలిస్తుంది. అందుకే దీన్ని పూర్తి పరాన్నజీవి అంటారు. భూమిమీద దీని ఉనికి కేవలం కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. అంటే దాని మనుగల పూర్తిగా కురింజి మొక్కల మీదే ఆధారపడి ఉందన్నమాట. ఆ మొక్కలు లేకపోతే ఇది బతకలేదు. ఒక జీవి ఇంతలా మరో జీవి మీద ఆధారపడి బతకడం ప్రకృతిలో ఎంత సున్నితమైన బ్యాలెన్స్ ఉందో చూపిస్తుంది. నిజమే. అందుకే ఇలాంటి జాతులను కాపాడుకోవడం చాలా కష్టం, ముఖ్యం కూడా. సరే, ఇప్పటిదాకా ప్రకృతిలోని సవాళ్లు, అద్భుతాల గురించి చూశాం. ఇప్పుడు మానవ కార్యకలాపాల ప్రభావం గురించి మాట్లాడదాం. ఇది కొంచెం తీవ్రమైన విషయం. ది ల్యాన్సెట్ అనే ప్రఖ్యాత జర్నల్ ప్రకారం భారతదేశంలో వాయు కాలుష్యం వల్ల ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారట. ఈ సంఖ్య వినడానికే భయంకరంగా ఉంది. అవును, ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఆ నివేదిక ప్రకారం దేశ జనాభాలో దాదాపు 82% మంది జాతీయ గాలి నాణ్యత ప్రమాణాల కంటే ఎక్కువ కాలుష్యమున్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అంటే ఘనకు మీటర్కు 40 మైక్రాన్ల కన్నా ఎక్కువ వార్షిక సగటు PM 2.5 స్థాయి ఉన్న గాలిని పీలుస్తున్నారు. అంటే మనలో చాలామందిమి రోజూ సిగరెట్ తాగకపోయినా ఒక ప్యాసివ్ స్మోకర్లాగా కలుషితమైన గాలిని పీలుస్తూనే బతుకుతున్నామన్నమాట. ఏ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది? ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. పంట వ్యర్థాలను కాల్చడం, వాహనాల రద్దీ, పరిశ్రమల నుంచి వచ్చే పొగ దీనికి ప్రధాన కారణాలు. ఇక మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు మధ్యస్థ ప్రభావమున్న కేటగిరీలో ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా, ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కూడళ్లలో PM 2.5 స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాలను చాలాసార్లు దాటిపోతున్నాయి. ఇలాంటి నిరుత్సాహపరిచే వార్తల మధ్య కొన్ని మంచి పనులు, సానుకూల పరిరక్షణ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కదా, వాటి గురించి వింటే కొంచెమైనా ఆశ కలుగుతుంది. ఖచ్చితంగా. అలాంటి 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది ఆరావళి పర్వతాల రక్షణకు సంబంధించింది. ఆరావళి పర్వతాలు అంటే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వత శ్రేణుల్లో ఒకటి. వాటిని కాపాడటానికి సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాల్సొచ్చింది? అసలు సమస్య ఏంటి? చాలా కాలంగా ఆరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్ పెద్ద సమస్యగా ఉంది. అసలు ఆరావళి కొండ అంటే ఏది అనే దానిపై స్పష్టమైన నిర్వచనం లేకపోవడాన్ని చాలామంది అవకాశంగా తీసుకున్నారు. అందుకే సుప్రీంకోర్టు స్పష్టంగా 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తున్న వాటిని ఆరావళి కొండలుగా పరిగణించాలని నిర్వచించింది. అంతేకాదు, ఒక శాస్త్రీయ ప్రణాళిక సిద్ధం చేసే వరకు కొత్త గనుల తవ్వకాలను ఆపేయాలని ఆదేశించింది.
ఇది ఆ పర్వత శ్రేణిని కాపాడటంలో చాలా పెద్ద ముందడుగు. ఇది నిజంగా గొప్ప విషయం. ఇక రెండో సానుకూల పరిణామం పక్షులకు సంబంధించిందనుకుంటా. అవును, బర్డ్ రింగింగ్ స్టడీ. రాజస్థాన్లోని ప్రఖ్యాత కోలిడియో జాతీయ పార్కులో 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పక్షులకు రింగులు వేసి వాటిపై అధ్యయనం చేసే ప్రాజెక్టు మళ్లీ మొదలైంది. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, రాజస్థాన్ అటవీశాఖ కలిసి ఈ పనిచేస్తున్నాయి. 35 ఏళ్లు చాలా పెద్ద గ్యాప్. అసలు మధ్యలో ఎందుకు ఆపేశారు? ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మొదలుపెట్టడానికి ప్రత్యేక కారణమేమైనా ఉందా? ఈ మధ్యకాలంలో మనం ఎలాంటి సమాచారాన్ని కోల్పోయి ఉంటాం? నిధుల కొరత, నిపుణుల లేమి లాంటి కారణాల వల్ల గతంలో ఇది ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే పక్షుల వలస మార్గాలను, వాటి జీవనశైలిని, ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడానికి ఈ బర్డ్ రింగింగ్ చాలా కీలకం. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల పక్షుల ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అని తెలుసుకోవడానికి ఈ లాంగ్ టర్మ్ డేటా చాలా అవసరం. ఆ 30 ఏళ్లలో మనం ఆ విలువైన సమాచారాన్ని కోల్పోయాం. ఇప్పుడు ఆ గ్యాప్ను పూరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక మూడోది, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ చీతా నుంచి వచ్చిన శుభవార్త. అవును, ఇది ప్రాజెక్ట్లో ఒక చరిత్రాత్మక మైలురాయి. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో నమీబియా నుంచి తెచ్చిన చీతాలలో ఒకటైన జ్వాల కు పుట్టిన ముఖి అనే చీతా ఇప్పుడు 5 పిల్లలకు జన్మనిచ్చింది. అంటే భారతదేశంలో పుట్టి పెరిగిన ఒక చీత విజయవంతంగా పునరుత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. ఇది చాలా గొప్ప వార్త. అంటే ఈ ప్రాజెక్టిక విజయవంతం అయినట్లేనా? ఇక్కడ పుట్టిన చీతాలు ఇక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటుపడి వాటి సంఖ్యను పెంచుకోగలవని మనం నమ్మవచ్చా? పూర్తిగా విజయవంతం అని చెప్పడానికి ఇంకా సమయం పడుతుంది. కాని ఇది అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన అడుగు. ఒక జంతువు కొత్త వాతావరణంలో సంతానోత్పత్తి చేయగలిగింది అంటే అది ఆ పర్యావరణానికి అలవాటు పడుతోందనర్థం. ఇది ప్రాజెక్ట్ యొక్క దీర్ఘకాలిక విజయంపై మనకు గొప్ప ఆశను ఇస్తుంది. కాబట్టి ఈరోజు మనం చూసిన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఒకవైపు భూమి లోపల సముద్రాలపైన ప్రకృతి విసురుతున్న సవాళ్లు, మరోవైపు మనం సృష్టిస్తున్న వాయు కాలుష్యం లాంటి సంక్షోభాలు, అదే సమయంలో సముద్రపు లోతుల్లో దొరికిన కొత్త జీవులు, 175 ఏళ్ల తర్వాత మళ్లీ మొలిచిన మొక్క మరియు చీతాలు, పక్షులు, పర్వతాలను కాపాడటానికి మనం చేస్తున్న ప్రయత్నాలు. భారతదేశ పర్యావరణ చిత్రం ఎన్నో వైరుధ్యాలతో, ఆశానిరాశలతో నిండి ఉంది. అవును, ఈ మొత్తం చర్చ మన ముందొక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. 177 సంవత్సరాల తర్వాత ఒక మొక్క మళ్లీ కనిపించటం ఎంత అద్భుతమో, అదే సమయంలో వాయు కాలుష్యం వల్ల ఏటా లక్షల మంది చనిపోవటం అంతే కఠోర వాస్తవం. ఈ నష్టం మరియు ఆవిష్కరణల మధ్య ఉన్న ఈ సున్నితమైన సమతుల్యతలో రాబోయే 175 సంవత్సరాల పాటు మన ప్రయాణం ఎలా ఉండాలి? ఈ బ్యాలెన్స్ను పరిరక్షణ వైపు మొగ్గేలా చేయడంలో ఒక వ్యక్తిగా, ఒక సమాజంగా మన పాత్ర ఎంత? ఈ విషయం గురించి మనం ఆలోచించుకోవాలి. అందరికీ స్వాగతం. 2025 డిసెంబర్ నెలలో భారత పార్లమెంటులో జరిగిన కొన్ని కీలక పరిణామాలను ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. నమస్కారం. మన చేతిలో ఉన్న ఇండియన్ గవర్నెన్స్ అండ్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ 2025 అనే రిపోర్ట్ ఆధారంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సెషన్ను చూస్తే ఒక ఆసక్తికరమైన సంఘర్షణ కనిపిస్తుంది. అవును, ఒకవైపు ప్రభుత్వం ఒకే దేశం అనే భావనతో జమిలి ఎన్నికలు, కొత్త పన్నుల వంటి కేంద్రీకృత సంస్కరణల వైపు వెళ్తోంది. అవును, ఒక సెంట్రలైజ్డ్ అప్రోచ్. మరోవైపు వ్యక్తిగత ఎంపీలు ప్రైవేట్ బిల్లుల రూపంలో ఉద్యోగుల హక్కులు, మహిళల సమస్యలు, టెక్నాలజీ సవాళ్ల వంటి విభిన్న స్వరాలను వినిపిస్తున్నారు. ఈ కేంద్రీకరణకు, వైవిధ్యానికి మధ్య జరుగుతున్న ఈ ఘర్షణే ఈరోజు మన చర్చ. అవును, ఈ రెండు విభిన్న ధోరణులను అర్థం చేసుకుంటేనే మనకు పూర్తి చిత్రం కనిపిస్తుంది. మనం ప్రధానంగా 3 అంశాలపై దృష్టి పెడదాం. చెప్పండి. మొదటిది జమిలి ఎన్నికల ప్రతిపాదన వంటి ప్రభుత్వ ప్రధాన ఎజెండా. రెండవది సమాజంలోని వాస్తవ సమస్యలను ప్రతిబింబించే ప్రైవేట్ సభ్యుల బిల్లులు. సరే. ఇక మూడవది రాజ్యాంగ మౌలిక సూత్రాలనే ప్రశ్నించే కొన్ని సిద్ధాంతపరమైన చర్చలు. చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ప్రభుత్వ అతిపెద్ద ఎజెండా అయిన జమిలి ఎన్నికలతోనే మొదలుపెడదాం. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు ఉందని లా కమిషన్ చెప్పడం అనేది ఇదొక పెద్ద ముందడుగు కదా? ఖచ్చితంగా. ఇది కేవలం ఒక సాంకేతిక వివరణ కాదు.
దీని వెనుక పెద్ద రాజకీయ రాజ్యాంగపరమైన చిక్కుముడులున్నాయి. ఓ 23వ లా కమిషన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అంటే జేపీసీకి ఇచ్చిన వివరణలో అసలు విషయం ఉంది. వాళ్ల ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 83, 172లో చెప్పిన 5 ఏళ్ల పదవీకాలమనేది రాయిమీద గీత కాదు. అంటే మార్చవచ్చునా? అవును, దాన్ని జాతీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సవరణ ద్వారా మార్చవచ్చు అని వాళ్లు స్పష్టం చేశారు. లా కమిషన్ చెప్పింది సరే, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అంత సులభంగా ఒప్పుకుంటాయా? ఇది మా హక్కులపై, సమాఖ్య వ్యవస్థపై దాడి అని వారు వాదించే అవకాశం లేదా? మీరు చాలా సరైన ప్రశ్న అడిగారు. ఇక్కడే లా కమిషన్ ఒక చాలా సూక్ష్మమైన కాని అత్యంత శక్తివంతమైన వాదనను తెరపైకి తెచ్చింది. అదేమిటి? సాధారణంగా రాజ్యాంగంలోని సమాఖ్య అంటే ఫెడరల్ లక్షణాలను మార్చేటప్పుడు ఆర్టికల్ 368 ప్రకారం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం తప్పనిసరి. అవును, అది మనకు తెలుసు. కాని ఇక్కడ పార్లమెంటు లేదా అసెంబ్లీల పదవీకాలాన్ని మార్చడం అనేది సమాఖ్య అంశం కాదంటున్నారు. అది కేవలం ఆయా సభలకు సంబంధించిన విషయమని లా కమిషన్ వాదిస్తోంది. ఓ అలాగైతే అందుకే దీనికి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని, పార్లమెంటులో 3/2 మెజారిటీతో చేసే సాధారణ రాజ్యాంగ సవరణ చాలని చెప్పింది. అంటే ఇది జమిలీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వానికి చాలా సులభతరం చేస్తుందన్నమాట. అవును, కాని మీరన్నట్టు దీనిపై భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే సమాఖ్య స్ఫూర్తి వర్సెస్ పాలనా సౌలభ్యం అనే చర్చకు ఇది దారితీస్తుంది. సరే, ప్రభుత్వ పాలనలో స్థిరత్వం, ఖర్చు తగ్గించడం ఒక ఎత్తైతే ప్రభుత్వ ఖజానా నింపడం మరో ముఖ్యమైన అంశం. ఖచ్చితంగా. ఆ దిశగానే ఇప్పుడు పొగాకు, పాన్ మసాలాపై కొత్త పన్నుల బిల్లులు వచ్చినట్టున్నాయి. అవును, ప్రభుత్వ ఆర్థిక వనరుల సమీకరణలో ఇవి చాలా కీలకమైనవి. మొదటిది సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025. ఇది ఎప్పుడు ఆమోదం పొందింది? ఇది డిసెంబర్ 3న లోక్సభలో, 4న రాజ్యసభలో ఆమోదం పొందింది. దీని ద్వారా పొగాకు, దాని ఉత్పత్తులపై భారీగా ఎక్సైజ్ సుంకం విధిస్తారు. ఎంతవరకుండొచ్చు? ఉదాహరణకు ముడి పొగాకుపై 60-70% వరకు డ్యూటీ ఉంటుంది. సిగరెట్లపై అయితే వాటి నాణ్యతను బట్టి ప్రతి 1000 సిగరెట్లకు కనిష్టంగా 2,700 రూపాయల నుండి గరిష్టంగా 11,000 రూపాయల వరకు సుంకముండొచ్చు. ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడం మరో ప్రధాన లక్ష్యమని స్పష్టంగా తెలుస్తోంది. ఇక పాన్ మసాలాపై తెచ్చిన రెండో బిల్లులో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంది. ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ బిల్లు 2025 అని పిలిచే ఈ బిల్లులో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త విధానమా? అవును. పాన్ మసాలా కంపెనీలు ఎంత ఉత్పత్తి చేశాయని లెక్కించడం కష్టం, పన్ను ఎగవేతే ఎక్కువ. నిజమే. అందుకే వారి ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా పన్ను వేస్తారు. అంటే ఒక ఫ్యాక్టరీలో ఎన్ని యంత్రాలున్నాయి, వాటి సామర్థ్యమెంత అనేదాన్ని బట్టి జీఎస్టీకి అదనంగా ఈ సెస్సును వసూలు చేస్తారు. ఓ, ఇది తెలివైన ఎత్తుగడలాగే ఉంది. ఈ విధంగా వచ్చిన డబ్బును ప్రత్యేకంగా జాతీయ భద్రత, ప్రజారోగ్యం కోసం కేటాయిస్తారు. ఇది పన్ను ఎగవేతను అరికట్టడానికి ఒక మంచి ప్రయత్నం. ఇవి కాకుండా సుప్రీంకోర్టు నుండి కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు అంటే పిఎస్యులకు అనుకూలంగా ఒక కీలకమైన తీర్పు వచ్చింది కదా? డిసెంబర్ 11న త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పిచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులకు సంబంధించిన అద్దె వివాదాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అద్దె నియంత్రణ చట్టాల కన్నా కేంద్ర ప్రభుత్వం 1971లో చేసిన ప్రభుత్వ ప్రాంగణాల చట్టంకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసింది. అంటే కేంద్ర చట్టమే చెల్లుబాటవుతుందన్నమాట. అంతేకాదు, ఈ చట్టం వెనుకటి తేదీ నుండి కూడా వర్తిస్తుందని చెప్పడం వల్ల ఏళ్ల తరబడి కోర్టులో నలుగుతున్న వేలాది కేసులను పరిష్కరించుకోటానికి, తమ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పిఎస్యులకు ఇది ఒక వరం లాంటిది. ఖచ్చితంగా. సరే, ఇప్పటివరకు మనం ప్రభుత్వ ఎజెండా, కేంద్రీకృత సంస్కరణల గురించి చూశాం. ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం. పార్లమెంట్లో వ్యక్తిగత సభ్యులు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లులు. ఇవి తరచుగా ప్రభుత్వ దృష్టిలో లేని, కాని ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను ముందుకు తెస్తాయి. అందులో ముఖ్యంగా రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు గురించి చెప్పాలి. నిజమే. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఈనాటి కార్పొరేట్ పని సంస్కృతికి అద్దం పడుతోంది. ఎలాగంటారు? టెక్నాలజీ వల్ల పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య గీత చెరిగిపోతోంది గదా. అవును, అది నిజం. పని గంటలు ముగిశాక సెలవు రోజుల్లో ఆఫీస్ నుండి వచ్చే ఫోన్లు, మెయిల్స్కు స్పందించకపోవడాన్ని
ఉద్యోగి హక్కుగా గుర్తించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇది మానసిక ఆరోగ్యం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోణంలో చాలా ముఖ్యమైన చర్చను ప్రారంభిస్తోంది. అంటే పని గంటల తర్వాత బాస్ ఫోన్ చేస్తే మాట్లాడను అని చెప్పే హక్కు చట్టబద్ధంగా రాబోతోందన్నమాట. ఇది వినడానికి చాలా బావుంది, కాని ఆచరణలో కంపెనీలు దీన్ని ఎలా అమలు చేస్తాయి అనేది పెద్ద ప్రశ్న. అది కూడా నిజమే. ఇదే కోవలో మహిళలు, పిల్లల కోసం కూడా కొన్ని ముఖ్యమైన బిల్లులు వచ్చాయి. అవును, కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య ప్రవేశపెట్టిన మెన్స్ట్రువల్ బెనిఫిట్స్ బిల్లు పని ప్రదేశాల్లో మహిళల శారీరక అవసరాలను గుర్తిస్తూ వారికి పెయిడ్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. సరే. అలాగే రాజ్యసభలో నామినేటెడ్ సభ్యురాలు సుధామూర్తి 3 నుండి 6 ఏళ్ల మధ్య చిన్నారుల సంరక్షణ, విద్యా బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కోరుతూ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అంటే అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడం లాంటిదా? ఒక రకంగా అంతే. కాని దానికోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(b)ని సవరించి దీన్ని ప్రాథమిక హక్కుగా మార్చాలని ఆమె సూచించారు. ఓ, ప్రాథమిక హక్కుగానా? అవును. ఈ బిల్లులన్నీ చూస్తుంటే ప్రభుత్వ ఆర్థిక ఎజెండాకు భిన్నంగా మానవ వనరులు, సామాజిక సంక్షేమంపై ఎంపీలు దృష్టి పెడుతున్నారని అర్థమవుతోంది. ఇక ఆధునిక టెక్నాలజీ తెస్తున్న అతిపెద్ద సవాలు డీప్ ఫేక్. దీని నియంత్రణకు కూడా ఒక బిల్లొచ్చింది గదా? వచ్చింది. శివసేన సభ్యులో శ్రీకాంత్ షిండే ప్రవేశపెట్టిన ఈ బిల్లు చాలా కీలకమైనది. కృత్రిమ మేధతో సృష్టించే ఈ నకిలీ వీడియోలు, ఆడియోలు అవి కేవలం వ్యక్తిగత పరుముకే కాదు, జాతీయ భద్రతకు కూడా పెనుముప్పుగా మారుతున్నాయి. ఖచ్చితంగా. అందుకే డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేయడానికి సంబంధిత వ్యక్తి ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలని. అంటే కన్సెంట్ తప్పనిసరన్నమాట. అవును. దురుద్దేశంతో సృష్టిస్తే కఠినమైన జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. టెక్నాలజీని నియంత్రించడంలో ప్రభుత్వం కంటే ముందే ఒక ఎంపీ స్పందించడం గమనార్హం. ఈ ప్రైవేట్ బిల్లులన్నీ సమకాలీన సమస్యలను స్పృశిస్తున్నాయి. ఇక చివరగా కొన్ని బిల్లులు కేవలం విధానపరమైనవి కాకుండా మన ప్రజాస్వామ్య, రాజ్యాంగ మౌలిక సూత్రాలనే ప్రశ్నించేలా ఉన్నాయి. అందులో మొదటిది విప్కు సంబంధించిన బిల్లు. అవును. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ప్రవేశపెట్టిన ఈ బిల్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతినిధి పాత్రపై ఒక లోతైన చర్చకు దారితీస్తుంది. ఒక్క నిమిషం. ఈ విప్ అనే పదం మనం తరచుగా వార్తల్లో వింటుంటాం. అసలు దీని అర్థమేమిటి? పార్లమెంట్లో దాని పాత్ర ఏమిటి? సాధారణ శ్రోతల కోసం కొంచెం వివరిస్తారా? తప్పకుండా. విప్ అనేది ప్రతి రాజకీయ పార్టీ తమ ఎంపీలకు జారీ చేసే ఒక ఆదేశం. ఒక ఆర్డర్ లాంటిదా? అవును. ఒక స్పెసిఫిక్ బిల్లుపై పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్దేశిస్తుంది. ఒక రకంగా ఇది స్కూల్లో క్లాస్ లీడర్ లాంటిది. పార్టీ క్రమశిక్షణను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం. ఒకవేళ దాన్ని ధిక్కరిస్తే? ఎవరైనా విప్పును ధిక్కరిస్తే వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయవచ్చు. అర్థమైంది. మరి మనీష్ తివారీ ఏమంటున్నారు? ఆయనేమంటున్నారంటే ప్రభుత్వ మనుగడకు సంబంధించిన విశ్వాస తీర్మానం వంటి కీలకమైన అంశాలలో విప్ అవసరమే. కానీ ప్రతి సాధారణ బిల్లుపై కూడా ఎంపీ స్వేచ్ఛను హరించడం సరికాదు అంటున్నారు. ఎంపీ అనేవాడు పార్టీకి బానిస కాదు, తను నెన్నుకున్న నియోజకవర్గ ప్రజల ప్రతినిధి. అవును. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వతంత్రంగా ఓటు వేసే స్వేచ్ఛ అతనికుండాలి అనేదే ఆయన వాదన. ఇది ఆసక్తికరంగా ఉంది. ఇంకో విషయమేంటంటే తివారీ గారు 2010, 2021లో కూడా ఇదే బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఈ అంశంపై ఆయనకున్న పట్టుదలను చూపిస్తుంది. ఇక అత్యంత వివాదాస్పదంగా, దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసే అవకాశమున్న మరో బిల్లు రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినది. అవును. ఇది అన్నింటికంటే సున్నితమైన, సిద్ధాంతపరమైన అంశం. బీజేపీ ఎంపీ భీమ్సింగ్ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ ప్రైవేట్ బిల్ రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబుల్ నుండి లౌకికవాదం అంటే సెక్యులరిజం, సామ్యవాదం అంటే సోషలిజం ఈ పదాలను తొలగించాలని ప్రతిపాదించింది. అమ్మో! ఇది భారత రాజకీయ, తాత్విక పునాదులనే పునఃపరిశీలించాలనే ఒక పెద్ద వాదనకు తెరలేపింది. ఈ పదాలను తొలగించడానికి వారు చెబుతున్న కారణమేమిటి? 1976లో 42వ సవరణ ద్వారా వీటిని చేర్చారు కదా? వారి వాదన అదే. ఈ 2 పదాలు రాజ్యాంగ నిర్మాతలు రాసిన అసలు ప్రవేశికలో లేవని. 1976లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వీటిని చేర్చిందని వారు వాదిస్తున్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతలు జైల్లో ఉన్నారు కదా? అదే. ఆ సమయంలో వాజ్పేయి, ఆడ్వాణి వంటి కీలక ప్రతిపక్ష నేతలందరూ జైలులో ఉన్నారని, కాబట్టి
ఆ సవరణకు నైతిక బలం లేదని బిల్లులో పేర్కొన్నారు. అందువల్ల అసలు రాజ్యాంగ స్ఫూర్తిని పునరుద్ధరించాలని వారి వాదన. కాని లౌకికవాదమనే పదం చేర్చకముందు కూడా మన రాజ్యాంగ నిర్మాతలు మతస్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రాథమిక హక్కులుగా ఇచ్చారు కదా. ఆ స్ఫూర్తి ఉన్నప్పుడు కేవలం పదాన్ని తీసివేయడం వల్ల ఆచరణలో ఏం మార్పొస్తుంది? ఇది కేవలం ఒక రాజకీయ సంకేతమా? ఇది అద్భుతమైన ప్రశ్న. లౌకికవాదం, సామ్యవాదం అనేవి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసు తర్వాత పలుమార్లు చెప్పింది. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అవును. 42వ సవరణ కేవలం ఆ భావనలను ప్రవేశికలో స్పష్టంగా పేర్కొందే అంతే. ఇప్పుడు వీటిని తొలగించాలనే ప్రతిపాదన కేవలం పదాలను తీసివేయడం కాదు. అంటే ఇది దేశ భావజాల పునాదులనే పునఃపరిశీలించే ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇది భవిష్యత్తులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కూడా మార్చవచ్చా అనే ప్రమాదకరమైన చర్చకు తలుపులు తెరిచే అవకాశముంది. అందుకే ఇది అత్యంత కీలకమైనది. కాబట్టి ఈరోజు మన చర్చను ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే, డిసెంబర్ 2025 పార్లమెంటు కార్యకలాపాలు ఒక స్పష్టమైన చిత్రాన్ని మన ముందుంచాయి. ఒకవైపు జమిలి ఎన్నికల ద్వారా కేంద్రీకృత పాలన, కొత్త పన్నుల ద్వారా ఆర్థిక నియంత్రణ వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలు కనిపిస్తున్నాయి. మరోవైపు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, టెక్నాలజీ దుర్వినియోగం, మహిళలు, పిల్లల హక్కులు వంటి ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న వాస్తవ ఆందోళనలను ప్రైవేట్ బిల్లులు ప్రతిబింబిస్తున్నాయి. నిజమే. వీటన్నిటితో పాటు ఎంపీల స్వేచ్ఛ, రాజ్యాంగ ప్రవేశిక వంటి సిద్ధాంతపరమైన అంశాలపై కూడా పునఃసమీక్ష జరగాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహాలు, సమాజంలోని తక్షణ ఆందోళనలు, ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం పార్లమెంటులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చర్చదిమ్మ తరువాత ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈ ప్రైవేట్ సభ్యుల బిల్లులు అనేకం ప్రజల మనోభావాలను, సమకాలీన ఆందోళనలను ప్రతిబింబిస్తాయి. రైట్ టు డిస్కనెక్ట్ నుంచి డీప్ ఫేక్ నియంత్రణ వరకు ఇవన్నీ మన రోజువారీ జీవితానికి సంబంధించినవే. అయితే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు కేవలం 14 ప్రైవేట్ బిల్లులు మాత్రమే చట్టాలుగా మారాయి. మరి ఈ బిల్లుల అసలు ప్రయోజనమేమిటి? ప్రభుత్వ అధికారిక ఎజెండాకు, ప్రజల వాస్తవ ఆందోళనలకు మధ్య ఉన్న అంతరాన్ని మనకు చూపించడం కోసమేనా, లేక ఇవి నిజంగా మార్పును తీసుకురాగలవా? దీని గురించి ఆలోచించండి.